హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బస్ స్టాప్ లవ్ స్టోరీ పార్ట్ 5 అన్నమాట. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అటు ఇటు అయితే సాయంత్రం అవుతుంది. కొన్ని సెలవులు ఉన్నాయి కల్లా ఉడకబెడతా. పొలగాడు వచ్చిన తర్వాత తింటాడు. మంగక్క, ఓ మంగక్క, ఉన్నావా ఇంట్లో? ఉన్నా ఓలుల్లా. నేనే మంగక్క. నువ్వానే దాదా. ఏం చెప్తాన్నావు మంగక్క? పని తీరిందా? తీరిందే. ఇల్లు ఉక్కినా, ఇక గిన్నెలు తోమినా, ఇక బట్టలు ఉంటే మడత పెట్టినా, ఇక్కడ పెట్టినా ఇప్పుడే. అయితే కొన్ని శనగలు ఉండనే, అవి ఉడకబెడదామని ఇక్కడ పొయ్యి మీద పెట్టిన. అవునా? గదే ఏం చెప్తాన్నావని. ఏమైందే మరి ఇట్లా వచ్చినావు? ఏం లేదు మంగక్క, ఇగో నీతో జర పని ఉండే, అందుకే ఇట్లా వచ్చిన. అవునా? ఏం పని? ఏం లేదక్క, మా ఆయన ఇప్పుడే వచ్చిండు. చాయ్ పెడదామంటే చక్కెర లేదు, కొంచెం చక్కెర పెట్టిస్తావేమోనని అని వచ్చిన. అయితే ఇంట్లో చక్కెర లేదు, అయిపోయింది, తీసుకురాపో అంటే, తలకాయ బాగా నొత్తాంది, ఇప్పుడు దుకాణం దాకా ఏం పోవాలి, ఎవరు నన్ను అడిగి పెట్టుపో అని ఒక్కటే ఉరుతుండు మంగక్క. అయితే మరి ఇక నిన్నన్ను అడుగుదామని ఇటు వెళ్ళిన. అవునా అనే? సరే పెడతది. పీసిరి ముఖం దానికి ఊకే నేనే గుర్తొస్తా. ఊకే నా ఇంటికి వస్తుంది, ఉప్పుకి పప్పుకి అన్నిటికీ నా ఇంటికి వస్తుంది. అయ్యో ఏమైంది మంగక్క? ఏమో నీళ్ళు నువ్వే గునుక్కుంటాన్నావు. ఏం లేదు, తీసుకొస్తాగు. గదే ఏవో నీళ్ళు నువ్వే గునుక్కుంటా అంటే ఏమైందా అని. ఏం లేదే, వేసుకొస్తాగు. పోతాను, వేసుకొని వస్తా. ఇంకో తీసుకోవే. సరే మంగక్క, పోయి వస్తా మరి. ఫోన్ అయితే పోవే తల్లి, మళ్ళీ అయితే రాకు. దీనికైతే ఏడ పని లేదు, ఊకే నా ఇంటి చుట్టూ తిరుగుకుంటా, అన్నిటికీ నా ఇంటికి వచ్చుడే. ఇది తినిపిస్తున్నారు ముఖం. అమ్మా ఉన్నవానే? ఏంటిదిరా? ఉన్నా దాదా. ఏం చెప్తాన్నవే? గావెందుకు వచ్చిందే? ఏమో పట్టుకొని పోతాంది. చక్కెర కోసం వచ్చిందిరా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లేదటనా? లేదంట, అయిపోయిందంట. ఇక అందుకే మన ఇంటికి వచ్చి అడుగుతుంది. నీ అమ్మ ఏం పని లేదా అని నీకు? ఊకే ఏదో ఒక దానికి ఆమె వస్తూనే ఉంటుంది, నువ్వు ఇస్తూనే ఉంటావు. నీకేమన్నా పుక్కిటొస్తున్నాయే? ఊకే దేనికన్నా మందిళ్ళ పొంటికి వస్తుంది. ఏం పని లేదా ఆమెకు? ఆమెకేం పని లేదు, నీకేం పని లేదు. ఇంట్లో ఉన్నాయి అంతా మందికి ఇచ్చుకుంటుంటావు. మళ్ళా బాపునేమో అది ఎత్తలేడు, ఇది ఎత్తలేడు, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని అంటావా? బాపునైతే రాని ఇయ్యాల, నీ సంగతి చెప్తా గాని. అరే వచ్చి అడుగుతుంటే ఇయ్యకుండా ఎట్లుండమంటావురా? ఇరుగు పొరుగు అన్నప్పుడు సాయం చేసుకోవద్దారా? ఇవాళ మనం వాళ్ళకు పెడితే వాళ్ళు మనకు రేపేమన్నా పెడతారు. నీ అమ్మ గామనానే గా పిష్నార్ది పెడతాదానే? ఇక నువ్వు పోయి ఆమెనే అడగాలి. ఇక మా చెప్పినావు కానీ పోయి కాలు చేతులు కడుక్కొని రాపో. అల్ల శనగలు ఉడకబెట్టినా కొన్ని తినిపో. ఏమోనే, ఇక నీకే తెలియాలంతా. పోతాన్నతి. టైం ఏమో బాగా అవుతుంది, ఇవాళ ఇంకా ఈ పిల్ల రాలేదు. తలకాయ బాగా నొత్తాంది. చాయ్ అన్న పెడదామంటే ఈ పిల్ల ఇంకొత్తలేదు.
అమ్మమ్మ ఏం చెప్తానవే? అగో వచ్చినావా బిడ్డ? ఏమైందమ్మా ఇవాళ ఇంత లేట్ అయింది? ఏం లేదే, బస్ లేట్ అయింది, అందుకే లేట్ అయింది. అవునా అవ్వా? గదే మరి ఇవాళ ఇంత టైం అవుతుంది ఇంకా రాలేదేందని నేను చూస్తాన్నా. పోవా ఇక చెప్పులు ఇప్పి కాలు చేతులు కడుక్కొని రాపో, తలకాయ బాగా నొత్తాంది. చాయ్ పెట్టుకుందాం పో. అవునానే, మీరు పెట్టుకోపోయిరు, నా కోసం ఎందుకు ఆగిర్రు? తాత లేడా? తాత ఎటు పోయిండు? ఏ తాత లేడవ్వా, తాత ఇంకా రాలే, పొలం కాడికి పోయిండు. అవునానే, సరే తీ మరి, నువ్వైతే చాయ్ అయితే పెట్టుకో ఫస్ట్. సరే తీయవ్వా, పోయి పెడతా. ఇంకా పో అవ్వ, నువ్వైతే కాలు చేతులు కడుక్కొని రాపో జల్దీ. అసలు ఎవరి అబ్బాయి ఊరికే నన్నే చూస్తుండు? ఇవాటి వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.